రైతు సోదరులకు నమస్కారం. గత వీడియోలో షుగర్ కేన్ సంబంధించిన పురుగులు తెగుళ్ళ వరకు అన్నీ చెప్పేసినాం. అయితే ఒక విషయం తెలియజేస్తున్నాం. సార్ ఇదంతా బాగానే ఉంది, దీని యొక్క బైబ్యాక్ అగ్రిమెంట్ తీసుకుంటాం బాగానే ఉంది, దీని దిగుబడి ఎంత వస్తుంది అనే విషయం కూడా గుర్తుకు రావచ్చు. రైతుకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. రైతుకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మనకు అన్న ఉద్దేశంతో ఈ విషయం తెలియజేస్తున్నాం. అయితే మనము వేసుకున్న తర్వాత ఒక ఎకరకు వచ్చే దిగుబడి 35 నుంచి 40 టన్నులు పర్ ఎకర్. మనది ఉష్ణమండల ఉప ఉష్ణ మండలం, అంటే ఎండ ఉంటుంది, ఎండ తగ్గుతుంది, పెరుగుతుంది, ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఈ ఈ కేన్స్లలో ఈ షుగర్ కంటెంట్ అంటే సుక్రోజ్ కంటెంట్ అనేది పెరగొచ్చు, తగ్గొచ్చు అన్నమాట. అటువంటి బేసికల్గా ఆ ఏరియాకి సంబంధించిన వెరైటీసే మనం వాడుతున్నాం, దాంట్లో ఎటువంటి నష్టం ఏం లేదు. కాకపోతే ఇది ప్రధానమైన వ్యవహారం. 35 నుంచి 40 టన్నులు, కొన్నిసార్లు రైతు ఇంకా బాగా ఇంట్రెస్ట్ కొద్ది చేసుకుంటారంటే 50 టన్స్ పర్ ఎకర్ వరకు కూడా రావచ్చు. ఇది ప్రధానమైన అంశం. ఇంత దిగుబడి వచ్చిన తర్వాత ఈ 50 టన్నులు దీనికి ఎంఎస్పి ఎంత ఇస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఎంఎస్పి ప్రకటించేది 3500. అయితే దీనికి ఏం చేస్తుందంటే, ఇది కమర్షియల్ క్రాప్, క్యాష్ క్రాప్. కాబట్టి క్యాష్ క్రాప్ అంటే ఇది కంప్లీట్గా అందరూ దీనికి సంబంధించినటువంటి వాణిజ్య పంట. కాబట్టి ఈ వాణిజ్య పంటకు సంబంధించి 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. 3500 ప్లస్ 500 బోనస్ 4000 వరకు వస్తుంది. ప్లస్ ఈ సంవత్సరం దానికి 100-200 జర హెచ్చు తగ్గులు అయింటాయి, అవి పెరుగుతాయి, తగ్గుతుంటాయి, అది వేరే విషయం. ఆ లెక్క ప్రకారంగా దీని యొక్క ఒక టన్నుకు దిగుబడి, ఒక టన్నుకు 4000, 3500 వేసుకుందాం. ఒక టన్నుకు 3500 వేసుకుందాం. ఒక ఎకరాకు 35 టన్నులు, 40 టన్నులు వచ్చినాయి అనుకుందాం. 30 నుంచి 40 టన్నుల మధ్యలో యావరేజ్ 35 టన్స్ వేసుకుందాం. 35 టన్స్ ఇంటూ 3500 ఎంత అవుతాయి? 3,50,000 రూపాయలు. 3,50,000 రూపాయలు రైతుకు ఒక ఎకరాకు లాభం చేకూర్చేది. అంటే 1,00,000 రూపాయలు దీనికి పెట్టుబడికి పెట్టినా కానీ 2,50,000 రూపాయలు రైతు జేబులకు వచ్చేటివి. అంటే మనం దీంట్లో కష్టపడ్డదానికి ఫలితం అనేది చూపిస్తుంది. దీనికి సంబంధించిన ప్రధానమైన అంశం. రైతు సోదరులు చెరుకు పంట మరింత పండియాలనే ఉద్దేశం అనేది, అంటే ప్రతిదీ వీటితోటే అవసరం పడి ఉంటుంది. వాణిజ్య పంటగా చెరుకు ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటివి ఏవైతే పూర్తి వివరాలు తెలుసుకొని ముందు చూపుగా నీరు కానీ, ఫర్టిలైజర్ కానీ, భూమి కానీ, రైతుకు అనుకూలంగా ఉన్నటువంటి కండిషన్స్ను చూసుకొని రైతు సోదరులు ఈ పంటను వేసుకొని బయటపడాలని తెలియజేస్తున్నా. ఇది ప్రధానమైన విషయం.